అందరికీ నమస్కారం. అమ్మతోడి ఛానల్కి స్వాగతం. చిన్నప్పుడు మనం చదువుకునేటప్పుడు తెలుగు టీచరు ఆవు గురించి కొన్ని 4 పదాలు రాయండి అని చెప్పి పంపించేవాళ్ళు. అలాగే అమ్మ గురించి కూడా రాయమనేవాళ్ళు. 4 పదాలు అమ్మ గురించి రాయండి రానంటే మా అమ్మ చాలా మంచిది, మా అమ్మ అంటే నాకు ఇష్టము, మా అమ్మ లేకుండా నేను ఉండలేను, మా అమ్మ త్యాగం చేసిద్ది మా కోసము, తనకి లేకపోయినా మాకు బట్టలు కొనిచ్చిద్ది, ఆమెకు లేకపోయినా మాకు తిండి పెట్టిద్ది, మమ్మల్ని ఎంతో ప్రేమగా చూసుకుంటుంది, నడిచి వచ్చే దేవత మా అమ్మ, దేవుడి రూపంలో ఉంది మా అమ్మ. ఎన్నో రకరకాలుగా 4 మాటలు రాయమంటే 2 పేజీలు రాసేవాళ్ళం. ఇంకా గుర్తు తెచ్చుకునేవాళ్ళం. గుర్తుకొచ్చినవి అన్నీ చెప్పి ఏమేమి ఉన్నాయి, ఇంకా పాయింట్స్ ఏమున్నాయి అన్నీ రాసి టీచర్కి ఇచ్చేవాళ్ళం. ఎంతమంది తల్లిదండ్రులను చూస్తున్నారండి? ఆ రాసిన వాళ్ళల్లో ఎంతమంది తల్లిదండ్రులను చూస్తున్నారు? ఒక దౌర్భాగ్యుడండి, నికృష్టుడు అనమాట. వాడిని ఇంక ఏమన్నా కూడా పాపం రాదు. అలాంటి నికృష్టుడు ఏం చేశాడు, తల్లి కాలుకి బాగలేకపోతే ఆసుపత్రికి తీసుకెళ్తానని చెప్పి బస్ స్టాండ్ గోడ పక్కన కూర్చోబెట్టేసి, అమ్మ ఇప్పుడే వస్తాను, వెళ్ళేసి వస్తాను, మళ్ళీ ఇప్పుడే వస్తానని చెప్పేసి వెళ్ళిపోయినాడు. ఇక అతని కోసం చూస్తూ ఉంది తల్లి. ఆడిపోయిన దారిలోనే అలాగే చూస్తుంది. ఏమన్నా అడ్డొచ్చినాయి అనుకో, ఇలా 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 చూస్తానే ఉంది. 4 రోజులు మించి అక్కడే కూర్చొని ఉంది, ఎదురు చూస్తుంది ఆ తల్లి. అక్కడ ఆటో డ్రైవర్లు అక్కడ నాకు నిలబడి, ఏమ్మా నువ్వు 4 రోజులు మించి ఇక్కడ కూర్చొని ఉన్నావు? ఆమె అడుక్కునేలాగా కూడా లేదు అనమాట. ఆవిడ కొంచెం పద్ధతిగానే ఉంది. 4 రోజులైంది, ఎవరి కోసం చూస్తున్నావమ్మా, ఎందుకు కూర్చున్నావు ఇక్కడ అని చెప్పేసి డ్రైవర్లు అడిగారంట. అయ్యా నాకు కాలు బాగలేదు, హాస్పిటల్కి తీసుకెళ్తానని చెప్పి మా అబ్బాయి తీసుకొచ్చాడు, ఇక్కడ కూర్చోమన్నాడు, నేను ఇప్పుడే వస్తానని చెప్పాడు, వెళ్ళాడు. ఆ అబ్బాయి కోసం ఎదురు చూస్తున్నాను అయ్యా, కాలేమో బాగలేదు, కొంచెం ముందుకు వచ్చి కూర్చుందామంటే నడవలేకపోతున్నాను, ఈడ కూర్చున్నాను, ఆటోలు బైకులు అన్నీ అడ్డొస్తున్నాయి అయ్యా, పిల్లోడు ఎక్కడెక్కడ ఎతుకుతున్నాడో ఏమో నా కోసము, నేనేమో చాట్ అయిపోయాను, అవి అడ్డొస్తున్నాయి, నన్ను చూడలేదు, గమనించుకోవట్లేదు అబ్బాయి, అందుకేనయ్యా ఎక్కడున్నాడో ఏమో ఎతుకుతున్నాడు నా కోసం, ఎంత బాధపడుతున్నాడు పిల్లోడు అని చెప్పేసి ఆమె అంటనేసరికి ఆటో డ్రైవర్లు అక్కడ ఉండోళ్ళు కళ్ళ నీళ్ళు పెట్టుకొని, అయ్యో ఎంత పిచ్చిది ఈ తల్లి అని చెప్పేసి 4 ఇడ్లీ తీసుకొని, ఒక వాటర్ బాటిల్ తీసుకొని, అమ్మ ఇది తిను అని చెప్పి ఇచ్చారంట. ఇస్తే అయ్యా నా కొడుకు తీసుకొస్తాడు కదా, మీకు ఎందుకయ్యా శ్రమ అనేసి అని అంటే, నీ కొడుకు తెస్తే అవి కూడా తిందుగానిలేమ్మా, వచ్చినాక ఈ తిను ఇప్పుడు అని చెప్పేసి వాళ్ళందరూ కలిసి ఆమెకు తినిపించారు. ఈలోపు పోలీసులకి ఇన్ఫామ్ చేశారు, వాళ్ళు వచ్చారు. ఆమె దగ్గర అడ్రస్ అంతా కనుక్కొని ఆ కొడుకు వచ్చేదాకా ఆమెకి ఏదన్నా షెల్టర్ ఇద్దామని ఆమెను ఆటోలో తీసుకొని వెళ్ళిపోయినారు. ఇలాంటి నికృష్టులు ఉంటారండి ఎంతోమంది, చాలామంది ఇలాంటి వాళ్ళు ఉంటారు. కొంతమంది అయితే పిచ్చి తల్లులు, ఏం చేసుకుందాం, మా ఆస్తి ఏం చేసుకుందాం, వాళ్ళకే కదా, వాళ్ళకి తప్ప ఎవరికి ఇస్తాము అని చెప్పేసి, అప్పుడెప్పుడో ఇచ్చేదానికన్నా ఇప్పుడు ఇస్తేనే మంచిది కదా అని చెప్పేసి అవన్నీ రాసి ముందుగానే ఇచ్చి, లాస్ట్కి ఆ కొడుకు దగ్గర మంచాన కొంచాన పడ్డప్పుడు, ఏమిరా నువ్వు కొన్ని రోజులు చూడరా అని చెప్పేసి తమ్ముడిని అంటాం. తమ్ముడేమో మొన్నటిదాకా మీరు చాకరీ చేయించుకున్నారు కదా, ఈరోజు నేనెట్ట చూస్తానని వాడంటాము. వాళ్ళు గొడవలు వేసుకునేది, ఇక మా వెళ్ళిపోయేది అనాథాశ్రమాలకో ఎక్కడికో పంపించేది. కోడళ్ళే అంటున్నారండి ఇప్పుడు ఈ రోజుల్లో, అత్త ఎప్పటికీ తల్లి కాదు అని ముందుగానే అత్తల ముందే అంటున్నారు. అయినా సరే తెలుసుకోవట్లే ఈ పిచ్చి తల్లులు. అయ్యో ఇట్ట అంటున్నారే, ముందు ముందు ఏం చూస్తారా వీళ్ళు, చూడరు, మాకంటూ కొంచెం దాచిపెట్టుకోవాలి, ఏ రోజు ఎలా ఉంటుందో అని తెలుసుకోలేకపోతున్నారు పిచ్చి తల్లులు. నా కొడుకు చూస్తాడు, నా కొడుకులు ఉండగా నాకేంటి అని చెప్పి అంటున్నారు. ఇప్పుడు బాగానే ఉన్నప్పుడు చేయించుకుంటారు, మంచాన కొంచాన పడ్డప్పుడు కదా, అప్పుడు కదా తెలిసేది వాళ్ళ అసలు రూపం.
చాలా మంది ఉన్నారండి ఇలాంటి పిచ్చో తల్లులు, పిచ్చి తల్లులు ఉన్నారు. తల్లుల్ని అత్తల్నే చూడట్లే, ఇంకా మామల్ని చూస్తారండి. ఎంతమంది అండి అనాథాశ్రమంలో ఎంతో మంది ఓల్డేజ్ హోమ్లో ఉంటారు. వాళ్ళందరూ కూడా అక్కడ సంతోషంగా ఉండట్లేదు. ఎందుకంటే కొడుకు మీద ఏదన్నా చెప్తే పేపర్కి వేస్తారేమో భయం అనమాట. భయపడేది చెప్పట్లా. లేదులే అమ్మా, వాళ్ళు అక్కడ ఫ్రీగా ఉండని, నాకు ఇక్కడ బాగుంది, ఇక్కడంతా చుట్టుపక్కల అందరూ ఉన్నారు, నాకేం బాధ లేదు, బాగా పెడుతున్నారు, బాగుంది, ఆరోగ్యం బాగుందని చెప్పుకుంటున్నారు. వాళ్ళందరినీ ఎవరిని కదిలిచ్చినా ఏడుస్తారు. ఎందుకంటే ఆఖరి శేష జీవితం వాళ్ళ దగ్గర గడపాలని ప్రతి తల్లిదండ్రికి ఉంటుందండి. ఎక్కడో ఉండాలి, వాళ్ళ మధ్యలో ఉండాలని ఎవ్వరికీ ఉండదు. వాళ్ళని కదిలిస్తే ఏడుస్తుంటారు. ఎవరైనా సరేనండి, అందరూ కొడుకులు ఇలా ఉంటారని నేను అంటల్లా. మంచి కొడుకులు కూడా ఉంటారు, బంగారంగా చూసుకునే వాళ్ళు ఉంటారు. వాళ్ళ గురించి కాదు, ఈ నికృష్టుల గురించి చెప్తున్నా. కానీ తల్లిదండ్రులకు మాత్రం అందరి గురించి చెప్తానండి నేను. ప్రతి ఒక్కళ్ళ గురించి చెప్తాను. ఎందుకంటే ఎప్పటికి ఎలా ఉంటుందో మీకంటూ కొంచెం మీరు దాచిపెట్టుకోండి. బంగారం రూపేణా వద్దు. బంగారం అయితే తీసేసుకుంటారు, అవసరాలకు వాడుకుంటారు, ఇస్తామంటారు అంతే. ఏదైనా సరే ఫిక్స్డ్ చేసుకోండి. డబ్బు ఉంటే ఏదైనా మంచిది, ఎవరిని అడగాల్సిన అవసరం లేదు, వాళ్ళు చూడకపోయినా బాధ లేదు. ప్రతి తల్లిదండ్రి ఇది గుర్తుపెట్టుకోండి. చాలామంది కూడా మాకేమి, నా కొడుకు ఉన్నాడు, నా కొడుకు చూసుకుంటాడు, చివరి అంకంలో వాడు చూసుకోక ఎవరు చూసుకుంటారు, ఈ ఆస్తి అంతా నేనేమైనా ఎత్తుకుపోతానా అని ముందుగానే రాసిచ్చే పిచ్చి తల్లులు ఉంటారు. వాళ్ళకి ముఖ్యంగా, మరీ ముఖ్యంగా చెప్తున్నానండి, ప్రతి ఒక్క తల్లి తండ్రి ఏదైనా వాళ్ళకంటూ కొంచెం దాచిపెట్టుకోవాలి. కొడుకుల మీద ఎప్పుడు ఆధారపడకండి. ఎవ్వరు కూడా మంచి వాళ్ళు ఉంటారు, మంచి వాళ్ళ మీద కూడా ఆధారపడకండి. మీకంటూ మీరు ఎత్తి పెట్టుకొని దాచిపెట్టుకొని దాంతో హ్యాపీగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఓకేనండి.